హాయ్ అందరికీ. ఎప్పుడైనా ఆకాశం వైపు చూసినప్పుడు ఓ విషయం గమనించారా? చాలా వరకు విమానాలు తెల్ల రంగులోనే కనిపిస్తాయి. దాదాపుడా అన్నీ అంతే కదా. కాని ఒకే ఒక్క సంస్థ మాత్రం ఈ రూల్ని బ్రేక్ చేసింది. సో ఈరోజు మనం ఈ విమానాల రంగుల వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. అసలు విమానాలు ఎందుకు తెల్లగా ఉంటాయి? మరి ఆ నల్లటి మినహాయింపు కదేంటి? సరే, అయితే మొదటి ప్రశ్నతో మొదలు పెడదాం. విమానాలు ఎందుకు ఎప్పుడూ వైట్ కలర్లోనే ఉంటాయి? ఇదేదో బాగుందని వేసే రంగు కాదనమాట. దీని వెనుక సైన్స్ ఉంది, సేఫ్టీ ఉంది, ఆఖరికి డబ్బుతో ముడిపడిన విషయాలు కూడా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. రైట్, ముందుగా ఈ వైట్ రూల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏవియేషన్ ఇండస్ట్రీలో వైట్ కలర్ని ఒక స్టాండర్డ్గా ఎందుకు ఫిక్స్ చేశారో చూద్దాం. దీనికి కొన్ని పక్కా కారణాలున్నాయి. ఓకే, వైట్ పెయింట్ వాడటానికి మెయిన్గా 4 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది కూలింగ్. వైట్ కలర్ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే వెనక్కి పంపేస్తుంది. దానివల్ల ప్లేన్ లోపల క్యాబిన్ కూల్గా ఉంటుంది, ఏసీ మీద లోడ్ తగ్గుతుంది. ఇక రెండోది బరువు. ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ డార్క్ కలర్స్తో పోలిస్తే వైట్ పెయింట్కి తక్కువ కోటింగ్ సరిపోతాయి. అంటే పెయింట్ బరువు తగ్గుతుంది, దాంతో ఫ్యూయల్ ఆదా అవుతుంది. చూసారా ఎంత లాజిక్ ఉందో? మూడోది సేఫ్టీ. విమానం బాడీ మీద ఏవైనా చిన్న క్రాక్స్ ఉన్నా, ఆయిల్ లీక్స్ ఉన్నా వైట్ బ్యాక్గ్రౌండ్ మీద టక్కున తెలిసిపోతాయి. ఫైనల్గా బర్డ్ సేఫ్టీ. ఆకాశంలో పక్షులకి తెల్లగా ఉండేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. దీనివల్ల అవి ఢీకొనే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. సో ఇప్పుడుదాకా మనం చూసిన పాయింట్స్ అన్నీ వైట్ కలర్ ఎంత ఇంపార్టెంటో, ఎంత ప్రాక్టికలో చెప్తున్నాయి. కరెక్టే కదా. కానీ ఒక ఎయిర్లైన్ కంపెనీ మాత్రం ఈ రూల్స్ అన్నిటినీ పక్కన పెట్టింది. కంప్లీట్గా డిఫరెంట్ రూట్ తీసుకుంది. అదే ఈ బ్లాక్ ఎక్సెప్షన్. ఒక్కసారి ఆలోచించండి. ఇందాక మనం చెప్పుకున్న అన్ని అడ్వాంటేజెస్ని కాదని ఒక విమానానికి పూర్తిగా నల్లరంగు వేస్తే ఇదిగో ఎలా ఉంటుంది. చూడ్డానికి చాలా స్టైలిష్గా, అద్భుతంగా ఉంది కదా. కాని ఆలోచిస్తే వేడి, బరువు, మెయింటెనెన్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావాలి కదా. మరి ఎందుకు ఇలాంటి రిస్క్ తీసుకున్నారు? అదే అసలు ప్రశ్న. హీట్, వెయిట్, రిపేర్స్, ఇలా ఇన్ని నెగటివ్స్ ఉన్నాయని తెలిసి కూడా ఎయిర్ న్యూజిలాండ్ బ్లాక్ కలర్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది? ఇంత పెద్ద డెసిషన్ వెనుక ఉన్న అసలు రీజన్ ఏమై ఉంటుంది? దానికి సమాధానం కేవలం స్టైల్లోనో, అందంలోనో లేదు. అంతకంటే చాలా డీప్గా వాళ్ల దేశభక్తిలో ఉంది. ఆ బ్లాక్ కలర్ వాళ్ల జాతీయతకు, వాళ్ల కల్చర్కి ఒక సింబల్ అన్నమాట. అవును, ఆ నలుపు రంగు జస్ట్ ఒక పెయింట్ కాదు, అది వాళ్ల నేషనల్ ఐడెంటిటీ. న్యూజిలాండ్ ప్రజల ప్రైడ్కి, వాళ్ల కల్చర్కి అదొక పవర్ఫుల్ సింబల్. ఈ స్టోరీ 2007లో స్టార్ట్ అయింది. న్యూజిలాండ్ నేషనల్ రగ్బీ టీం ఉంది కదా, ఆల్ బ్లాక్స్, వాళ్లకి సపోర్ట్గా ఎయిర్ న్యూజిలాండ్ తమ ఫ్లైట్కి కంప్లీట్గా బ్లాక్ కలర్ వేసింది. అసలు న్యూజిలాండ్ కల్చర్లో బ్లాక్ కలర్కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. వాళ్ల స్పోర్ట్స్ జెర్సీల దగ్గర్నుంచి వాళ్ల ఐడెంటిటీలో అదొక భాగమైపోయింది. అందుకే ఆ కలర్ వాళ్ల నేషనల్ సింబల్గా మారిపోయింది. ఇది కేవలం వాళ్ల నేషనల్ ప్రైడ్ మాత్రమే కాదు, ఈ డెసిజన్ వెనుక ఒక బ్రిలియంట్ బిజినెస్ స్ట్రాటజీ కూడా ఉంది. అదే స్కై హై బ్రాండింగ్. మీరే ఆలోచించండి, వందల కొద్దీ తెల్ల విమానాలు ఎగిరే ఆకాశంలో సడన్గా ఇలాంటి ఒక బ్లాక్ ప్లేన్ కనిపిస్తే అందరి అటెన్షన్ దానిమీదే ఉంటుంది కదా. సరిగ్గా ఇదే వాళ్లకు అతి పెద్ద బ్రాండింగ్ వెపన్ అయ్యింది. ఇప్పుడు ప్రపంచంలో చాలామందికి ఎయిర్ న్యూజిలాండ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఈ నల్ల విమానమే. దీనివల్ల వాళ్లకి గ్లోబల్గా విపరీతమైన రికగ్నిషన్ వచ్చింది. రైట్, బ్రాండింగ్, ఐడెంటిటీ అంతా ఓకే. కాని మనం ఫస్ట్లో మాట్లాడుకున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సంగతేంటి? మరి ఆ హీట్, వెయిట్ లాంటివి ప్లేన్ పర్ఫార్మెన్స్ మీద నిజంగా ఎఫెక్ట్ చూపవా? ఆ విషయమేంటో చూద్దాం. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆశ్చర్యంగా ఎయిర్ న్యూజిలాండ్ అఫీషియల్స్ చెప్పేదేంటంటే పర్ఫార్మెన్స్లో పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేవట. అంటే బ్లాక్ కలర్ వల్ల ఫ్యూయల్ వాడకంలో గానీ, మెయింటెనెన్స్లో గానీ వాళ్ళ వైట్ ప్లేన్స్తో పోలిస్తే పెద్దగా ఇబ్బందులేమీ రాలేదని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఇదేదో 1-2 ఫ్లైట్స్తో చేసిన ప్రయోగం కాదు. ఎయిర్ న్యూజిలాండ్ ఫ్లీట్లో మొత్తం 115 విమానాలున్నాయి. వాళ్ల దగ్గరున్న ప్రతి మోడల్లో అట్లీస్ట్ ఒక్క విమానమైనా సరే ఈ బ్లాక్ కలర్లో ఉండేలా చూసుకుంటారు. ఇది వాళ్ల నేషనల్ ఐడెంటిటీ మీద వాళ్లకున్న కమిట్మెంట్ని చూపిస్తుంది. సో ఫైనల్గా ఒక్క ప్రశ్న, ఎయిర్ న్యూజిలాండ్ స్టోరీ మనకు ఏం చెప్తోంది? కొన్నిసార్లు ప్రాక్టికాలిటీ కంటే ఒక ఐడెంటిటీ, ఒక కథ, ఒక గర్వం చాలా పవర్ఫుల్గా నిలబడతాయి.
మరి మన జీవితంలో ఒక గుర్తింపు కోసం ప్రాక్టికల్గా ఉండే విషయాల్ని ఎంతవరకు పక్కన పెట్టోచ్చు? ఆలోచించాల్సిన విషయమే కదా.